చిన్న ఇంజురీస్ కూడా ఫ్రాక్చర్లు అయిపోతూ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ ఉంది అని పేషెంట్ కి తనకు తెలియదు. ఇప్పుడు ఆ జాయింట్ అంత పట్టి వాళ్ళు నడిచేటప్పుడు కోఆర్డినేషన్ తేడా వస్తుంది, బ్యాలెన్స్ తేడా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మహేష్, చీఫ్ కన్సల్టెంట్ ట్రామా, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, నాగార్జున హాస్పిటల్స్, కానూరు, విజయవాడ. ఆర్థోపెడిక్ సర్జన్స్ గా మా ఓపీడీలో మేము ఫ్రాక్చర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఫ్రాక్చర్స్ ఏ ఏజ్ లో అయినా జరగచ్చు. జనరల్ గా యంగ్ పీపుల్ అయితే కనుక ఈ ఫ్రాక్చర్స్ అనేవి గట్టి దెబ్బలకు అవుతుంటాయి. అంటే బండి మించి పడిపోవడం కానీ, లేదా హైట్ మించి పడిపోవడం కానీ, ఇలా హై ఇంపాక్ట్ ఇంజరీస్ అంటాం. అలాంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. అదే ఓల్డ్ ఏజ్ పీపుల్ లో కనుక, అంటే ఇప్పుడు 60 years దాటిన వాళ్ళు అలా చూసుకుంటే కనుక చిన్న చిన్న ఇంజురీస్ కూడా ఫ్రాక్చర్లు అయిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళు నుంచుని చతికిల పడడం కానీ, లేదు కాలు బెణికి పడిపోవడం, ఆ బెణికినప్పుడు చేయి మోపడం, ఇలాంటప్పుడు కూడా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యంగ్ వాళ్ళతో పోలిస్తే ఓల్డ్ ఏజ్ పీపుల్ లో ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ చాలా ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోతుంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఏంటంటే 65 years దాటిన వాళ్ళల్లో ఎవ్రీ నలుగురులో ఒక పేషెంట్ కి పడిపోవడం, దానివల్ల ఫ్రాక్చర్ అవడం అనేది చూస్తూ ఉంటాం. మనకు స్టడీస్ చెప్తూ ఉంటాయి. ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ లో ఈ ఫ్రాక్చర్స్ అనేవి ఎందుకు ఎక్కువగా అవుతూ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ ఓల్డ్ పేషెంట్స్ లో మనకి ఫ్రాక్చర్స్ ఎక్కువగా అవడానికి ముఖ్య కారణం ఆస్టియోపోరోసిస్. అదే జనరల్ గా వయసుతో వచ్చేది మనం సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. మన బోన్ సైకిల్ చూసుకుంటే కనుక బోన్ టర్న్ ఓవర్ అనేది 2 phases లో ఉంటుంది. కొత్త బోన్ ఫామ్ అవడం, పాత బోన్ అనేది రిజార్బ్ అయిపోవడం. వయసు పెరుగుతున్న కొద్దీ మనకి కొత్త బోన్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, పాత బోన్ అనేది రిజార్ప్షన్ అదే రేట్ లో అవుతూ ఉంటుంది. దానివల్ల మన బోన్ లో మాస్ అండ్ బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. దీన్నే మనం సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. ఎప్పుడైతే మనకి బోన్ డెన్సిటీ తగ్గిపోయి ఈ బోన్స్ వీక్ అయిపోయాయో, కొంతమందిలో ఆ బోన్స్ అనేవి వంపు వస్తుంటాయి, బౌవింగ్ అంటాం మనం. ఆ బౌవింగ్ వల్ల వాళ్ళు పడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఆ వంపు వల్ల, బౌవింగ్ వల్ల వాళ్ళ బోన్స్ అనేవి ఎప్పుడైతే వంకరగా అయ్యాయో స్ట్రెస్ ప్యాటర్న్ అనేది మారుతుంది బోన్స్ లో. సో బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు, దానివల్ల వాళ్ళు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి, ఈ బవింగ్ వల్ల వాళ్ళ నడక తీరు కూడా మారుతుంది, గెయిట్ ప్యాటర్న్ అంటాం. ఆ నడక తీరు మారి దానివల్ల కూడా వాళ్ళు పడిపోయే ఛాన్సులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇంకొంతమందిలో మనం చూస్తే నడుములో ఏమన్నా బోన్స్ ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల ఏమన్నా మెత్తగా అవడం లేదా ఫ్రాక్చర్ అవడం అవుతుంటే కనుక వాళ్ళ నడుము వంపు వస్తూ ఉంటుంది, కైఫోసిస్ అంటాం. మనం పెద్దవాళ్ళలో చాలా మందిలో చూసే ఉంటారు, గూనిగా ముందు కొంగి నడుస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు కూడా ఈ బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అవడం వల్ల పడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి, ఎప్పుడైతే బోన్ అనేది ఓల్డ్ అవుతూ ఉంటుందో, ఈ ఆస్టియోపోరోసిస్ వస్తూ ఉంటుందో, ఆ బోన్ లో ఉండే కొల్లాజన్ లో కూడా తేడాలు వస్తుంటాయి. ఆ కొల్లాజన్ షేప్ లో కానీ, ఆ కొల్లాజన్ క్రాస్ లింకింగ్ లో కానీ, ఆ కొల్లాజన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ అది తగ్గి స్టిఫ్ అయిపోవడం కానీ, అండ్ ఆల్సో ఆ బోన్ విత్ స్టాండ్ అయ్యే ప్రెషర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. యంగ్ బోన్ తో పోలిస్తే ఓల్డ్ బోన్స్ అనేవి అంత ఎక్కువ ప్రెషర్ ని విత్ స్టాండ్ అవ్వలేవు. సో దట్ అది ఈజీగా క్రాక్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి, ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు, పడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. మనకి స్టడీస్ లో తెలుస్తుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బోన్ లో ఫ్రాక్చర్ అవ్వకుండా కాపాడుకుని తనను తాను ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్సెస్ 40% వరకు తగ్గిపోతున్నాయి. అండ్ ఆల్సో ఏదైనా హెయిర్ లైన్ క్రాక్ ఫర్ సపోజ్ అయితే కనుక దాని కంప్లీట్ ఫ్రాక్చర్ గా అయ్యి ఆ ఫ్రాక్చర్ డిస్ప్లేస్ అవ్వకుండా కాపాడుకునే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఈ ఆస్టియోపోరోసిస్ గురించి ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఆస్టియోపోరోసిస్ ఉంది అని పేషెంట్ కి తనకు తెలియదు. ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు, లేదు ఏదన్నా మోకాళ్ళ నొప్పులో, నడుము నొప్పులో ఇలా వచ్చినప్పుడు మా దగ్గరకు వస్తే మేము దానికోసం ఎక్స్రే తీస్తాం. దాంట్లో మనకు బయటపడుతుంది అనమాట. ఈ ఆస్టియోపోరోసిస్ ఇంకా చాలా కారణాలు ఉంటాయి. ఏదన్నా కీళ్ళవాతం లాంటి దానికి ఎక్కువ రోజులు మందులు వాడడం కానీ, లేదు పేగుల్లో మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ అంటాం, సీలియాక్ డిసీజ్ కానీ, లేదు ఫ్రాక్చర్ అయ్యాక ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ లో ఉండడం, ఇలాగా చాలా కారణాలు ఉంటాయి. మన ఛానల్లోనే ఈ ఆస్టియోపోరోసిస్ కి సంబంధించి ఒక కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లింక్ ఇస్తాం, ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో డీటెయిల్ గా చూడొచ్చు. ఈ ఓల్డ్ ఏజ్ లో ఫ్రాక్చర్లు అవి ఎక్కువ అవడానికి ఈ మరొక ముఖ్య కారణం పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్. ఇది లేడీస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఈ ప్రాబ్లం ఏంటంటే, ఈస్ట్రోజన్ అనేది మనకి మెనోపాస్ తర్వాత క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల బోన్స్ అనేవి వీక్ అయిపోతుంటాయి. జనరల్ గా మనం లేడీస్ లో చూసుకుంటే 50 years తర్వాత బోన్స్ వీక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంటాయి. అండ్ జెంట్స్ లో చూసుకుంటే వాళ్ళకి 65-70 తర్వాత ఈ టెస్టోస్టెరాన్ అనే ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. అలాంటప్పుడు చిన్న చిన్న పనులకి, అంటే ఫర్ సపోజ్ ఏదైనా తీసుకోవడానికి ముందు కొంగినా, లేదా ముందు కొంగి ఏదైనా బరువు ఎత్తినా, అలాంటప్పుడు కూడా పైన లో వెర్టిబ్రా అనేది ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటుంది. ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల మిగతా చోట్ల కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ లో ఫ్రాక్చర్స్ ఎక్కువగా అవడానికి మరొక ముఖ్య కారణం ఫాల్, అంటే ఎక్కువగా పడిపోతూ ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని చూసుకుంటే మనం మెయిన్ గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి. నడిచేటప్పుడు కానీ, లేదు ముందుకు వంగిన పని చేస్తున్నా, లేకపోతే ముందుకు వంగి ఏమన్నా తీసుకోవాలన్నా, అలాంటప్పుడు బ్యాలెన్స్, కోఆర్డినేషన్ అవి తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఎక్కువగా పడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఆల్సో బాడీలో రిఫ్లెక్సెస్ అనేది కొంచెం స్లో అవుతూ ఉంటాయి వయసు పెరుగుతున్న మీద. దాంతో పాటు సార్కోపినియా అంటాం, అంటే మజిల్ అనేది వీక్ అయిపోతుంటుంది, మజిల్ మాస్ తగ్గిపోతుంటుంది.
అలాంటప్పుడు మనకి జాయింట్స్ మీద లోడ్ పెరగడం, ఆల్సో ఎక్కువసేపు నుంచున్నా, ఎక్కువసేపు ఎవరైనా నడవాలన్నా ఇలాంటప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. దానివల్ల పడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ న్యూట్రిషన్ అవి తక్కువ ఉండి లేదు ఎక్సర్సైజ్ కూడా సరిగ్గా ఉండదు ఓల్డ్ ఏజ్ లో, అలాంటప్పుడు కూడా వీళ్ళకి ఆ మజిల్ అనేది వీక్ అయిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటుంది. ఇంకొంతమందిలో ఏంటంటే విజన్ తగ్గిపోతూ ఉంటుంది ఓల్డ్ ఏజ్ లో. సో కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది వయసు పెరుగుతుంది. ఈ క్యాట్రాక్ట్ వల్ల కానివ్వండి, గ్లకోమా నీటి గాసుల వల్ల కానివ్వండి, లేకపోతే లోపల రెటీనాలో వచ్చే తేడాల వల్ల కానివ్వండి, లేకపోతే మామూలుగా కంటి చూపు మందగించడం కానీ, వీటి వల్ల కంటి చూపు తగ్గిపోతుంది. దానివల్ల పడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. మెయిన్లీ నైట్ టైం లైటింగ్ అది సరిగ్గా లేనప్పుడు పడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమందికి హియరింగ్ లో ఇంపైర్మెంట్ వస్తూ ఉంటుంది, అంటే వినికిడి శక్తి తగ్గుతూ ఉంటుంది. దానివల్ల కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియక పడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమందిలో ఈ బ్రెయిన్ లో ఏమైనా తేడాలు ఉన్నా పడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి పార్కిన్సన్స్ డిసీజ్ అని కానీ, లేదు స్ట్రోక్ అని కానీ, లేకపోతే కొంతమందికి తలదరిగి పడిపోతూ ఉంటారు, తలెసుతూ ఉండడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు పడిపోతూ ఉంటారు. ఇంకొంతమందికి షుగర్ డౌన్ అయిపోయి, లేదు షుగర్ ఉన్న వాళ్ళలో కాళ్ళలో నరాలు దెబ్బతింటూ ఉంటాయి. వాళ్ళకి నడిచినప్పుడు అడుగులు సరిగ్గా కింద స్పర్శ తెలియదు అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి కింద ఆబ్జెక్ట్స్ ఏమన్నా తెలియక పడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమందిలో బీపీ సడన్ గా పెరిగిపోయి తలదిరిగి పడిపోయే ఛాన్సులు ఉంటాయి. ఇలా మనిషి పడిపోయినప్పుడు ఫ్రాక్చర్లు అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇన్ని కారణాలతో పడిపోతారు అండ్ వాళ్ళు ఓల్డ్ ఏజ్ లో ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓల్డ్ ఏజ్ పీపుల్ పడిపోవడానికి ఇంకో ముఖ్య కారణం మెడికేషన్. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్ది కొంచెం నడుములో గానీ మెడలో గానీ కొంచెం అరుగుదల వస్తూ ఉంటుంది. దాన్ని మనం స్పాండైలోసిస్ అంటాం. దానివల్ల ఏమవుతుంది, నడుము నొప్పి వస్తుంది. దాంతో పాటు ఏదైతే అరిగిన జాయింట్ల వల్ల బయటకు వచ్చే నరాలు అవి కొంచెం నొప్పి పడుతున్నాయో తిమ్మిర్లు మంటలు వస్తూ ఉంటాయి. కొంతమందికి లేకపోతే షుగర్ పేషెంట్స్ కి ఈ న్యూరోపతి అంటూ ఉంటాం, డయాబెటిక్ న్యూరోపతి అని. దానివల్ల చేతుల్లో కాళ్ళలో తిమ్మిర్లు మంటలు వస్తూ ఉంటాయి. ఇంకొంతమందిలో B12 డెఫిషియన్సీ ఉంటూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇలాగా కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళలో ఇవి వస్తున్నాయో మనం వాటికి సంబంధించి ఇంజెక్షన్స్ తో పాటు మెడికేషన్ పెడతాం. ప్రీగాబిలిన్ కానీ, గాబాపెంటిన్ కానీ, నార్ట్రిప్లిన్ కానీ, ఇలాంటి మెడికేషన్స్ పెడతాం మనం. అలాంటి వాటికి కొంతమందిలో తలదిరుగుడు, నిద్రమత్తు, మగత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొంతమందికి జాయింట్ పెయిన్స్, వీటికి మనం ట్రెమడాల్ టాబ్లెట్స్ పెడుతుంటాం. ట్రెమడాల్ టాబ్లెట్స్ కూడా కొంతమందికి తలదిరుగుడు, నిద్రమత్తు, తలెసరడం వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇలాగా ఈ టాబ్లెట్స్ వల్ల పడిపోయే ఛాన్సులు కూడా ఉంటూ ఉంటాయి కొంతమందికి. ఇంకా మజిల్ అండ్ బోన్ వీక్ అవడం, మనం ఫర్ సపోజ్ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లో స్టెరాయిడ్ టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. కీళ్ళవాతం అవనివ్వండి, లేదు కీమోథెరపీ పేషెంట్స్ అవనివ్వండి, లేదు ఆస్తమా అవనివ్వండి, ఇలాంటి కొన్ని కండిషన్స్ లో మనం స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటాం. అలాంటప్పుడు బోన్స్, మజిల్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి బోన్స్ లో, జాయింట్స్ లో స్ట్రెంత్ అది ఎప్పుడైతే తగ్గిందో వీళ్ళు పడిపోయే ఛాన్స్, దాని వల్ల ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ పెద్దవాళ్ళలో ఫ్రాక్చర్స్ అవి ఎక్కువ అవడానికి ఇంకొక ముఖ్య కారణం న్యూట్రిషన్, అంటే డైట్. ఈ పెద్దవాళ్ళలో అరుగుదల అనేది కొంచెం తక్కువగా ఉంటుంది యంగ్ వాళ్ళతో పోలిస్తే. అండ్ ఆల్సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు వాళ్ళు మనంత యాక్టివ్ గా, అంటే యంగ్ పీపుల్ అంత యాక్టివ్ గా లేచి తిరగరు అండ్ ఎంత యాక్టివ్ గా ఉండరు. కాబట్టి వాళ్ళకి పేగుల్లో కదలిక కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఆల్సో షుగర్ ఉన్న వాళ్ళలో డయాబెటిక్ గ్యాస్ట్రోపారసిస్ అని చూస్తూ ఉంటాం, పేగుల కదలిక తగ్గుతూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే అరుగుదల సరిగ్గా ఉండకపోవడం కానీ, లేదా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల కానీ, ఫుడ్ ఇంటేక్ సరిగ్గా ఉండదు. దానివల్ల ఈ కాల్షియం, డి విటమిన్, న్యూట్రియంట్స్, విటమిన్స్, ఈ పోషకాహారాలు అనేవి సరిగ్గా ఉండవు. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా బోన్స్ అనేవి అండ్ మజిల్స్ అనేవి, ఆ జాయింట్స్ ఇవన్నీ వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఎప్పుడైతే న్యూట్రిషన్ సరిగ్గా లేదు, బాడీ వెయిట్ తగ్గిందో, దానివల్ల మనకి BMI కూడా తగ్గిపోతుంది. మనకి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే BMI 18, 19 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనేది వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చిందో మనందరికీ తెలిసిందే, బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు, దానివల్ల వాళ్ళు పడే ఛాన్సులు, లేదు పడ్డాక ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ పెద్ద వయసులో ఫ్రాక్చర్ అవ్వడానికి మరొక ముఖ్య కారణం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. పెద్దవాళ్ళు కొంచెం జనరల్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, అంటే యంగ్ పీపుల్ అంత యాక్టివ్ గా ఉండరు కొంతమంది. అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ తక్కువగా ఉంటుంది, దానివల్ల వెయిట్ అది గెయిన్ అవుతారు, ఓవర్ వెయిట్, ఒబీస్ అవుతూ ఉంటారు. వీటితో పాటు ఎవరికైతే స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నాయో వాళ్ళకి అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఆస్టియోపోరోసిస్ అవి వచ్చే ఛాన్సులు ఉంటాయి. దానివల్ల ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు, పడే ఛాన్సులు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ పెద్దవాళ్ళలో ఫ్రాక్చర్స్ అవడానికి ఇంకో ముఖ్య కారణం నిద్ర తక్కువగా ఉండడం, అంటే స్లీప్ తగ్గిపోవడం. వాళ్ళకి రకరకాల యాంగ్జైటీ కానీ, ఏదో ప్రెషర్స్, స్ట్రెస్ వల్ల కానీ నిద్ర తక్కువగా పడుతూ ఉండొచ్చు. లేదు ఈ నడుము నొప్పి, జాయింట్ పెయిన్స్, ఇలా బాడీలో ఏదో ఒక ప్రాబ్లం వల్ల కూడా నిద్ర తక్కువగా పడుతూ ఉండొచ్చు. దాంతో పాటు కొంతమందికి మార్నింగ్ టైం పడుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళకి జనరల్ గా నైట్స్ నిద్ర పట్టదు. ఇలాంటప్పుడు కొంచెం స్లీప్ అది ఎప్పుడైతే తక్కువగా ఉందో, అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, క్వాంటిటీ ఆఫ్ స్లీప్ రెండు ముఖ్యమే. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. అలాంటప్పుడు ఎప్పుడైతే నిద్ర తక్కువగా ఉందో, దానివల్ల వాళ్ళంత యాక్టివ్ గా అనిపించదు. అండ్ ఆల్సో ఆ నిద్ర
అసమర్థత వల్ల కూడా పడిపోయే ఛాన్సులు అవి ఎక్కువగా ఉంటుంది. ఈ పెద్దవాళ్ళలోనే ఫ్రాక్చర్స్ ఎక్కువగా ఎందుకు చూస్తున్నాం అనే దానికి ఇంకో ముఖ్య కారణం ఆర్థరైటిస్. ఇప్పుడు మనకి వయసుతో పాటు జాయింట్స్ అనేవి అరుగుతూ ఉంటాయి. అది ఆస్టియోఆర్థరైటిస్ కానివ్వండి, లేదు కీళ్ళవాతం అనేది కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా వయసుతో పాటు, లేదు ఆ డిసీజ్ డ్యూరేషన్ తో పాటు కొంచెం ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆస్టియోఆర్థరైటిస్ లో మనకి జాయింట్ అరిగిందో దానివల్ల పేషెంట్ నడకలో తేడా వస్తుంది. ఎంటాలజిక్ గేట్ అంటాం. వాళ్ళంతా ఎక్కువ ఫుల్ బరువు వేసి నడవలేరు ఆ కాలు మీద. అలాంటప్పుడు నడకలో ఎప్పుడైతే తేడా వచ్చిందో వాళ్ళు పడిపోయే ఛాన్సులు, దానివల్ల ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో ఎప్పుడైతే జాయింట్ అరిగిందో దాంట్లో ఉండే ఆ కార్టిలేజ్ గానీ, మృదులాస్థి అంటాం, లేదు ఆ లెగమెంట్లు గానీ, మధ్యలో ఉండే వాషర్లు గానీ ఇవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్, లెగమెంట్స్, వాషర్స్ దెబ్బతింటున్నాయో జాయింట్ కి సరిపడా స్టెబిలిటీ ఉండదు. ఇప్పుడు ఆ జాయింట్ అంత పట్టేవదు వాళ్ళు నడిచేటప్పుడు. అలాంటప్పుడు కూడా పడిపోయి ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. బాడీలీ కండిషన్స్ అంటే వీళ్ళలో ఫ్రాక్చర్స్ ఎందుకు ఎక్కువగా అవుతాయి అనేది చూసుకుంటే మనం ఇందాక అనుకున్నట్టు పోస్చర్ లో తేడాలు వస్తాయి. అంటే వీళ్ళ నడకలో గానీ, లేదు నడుములో ఏమైనా తేడా ఉన్న వాళ్ళకి ముందు కొంగి నడవడం గానీ, లేదు మోకాలు జాయింట్లు ఇందాక అనుకున్నట్టు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ నడక తీరులో తేడా గానీ, దాంతో పాటు కోఆర్డినేషన్ తేడా వస్తుంది, బ్యాలెన్స్ తేడా వస్తుంది. దాంతో పాటు బ్రెయిన్ లో ఏమైనా తేడాలు ఉంటే ఇందాక అనుకున్నట్టు స్ట్రోక్ కానీ, లేదు పార్కిన్సన్స్ ప్రాబ్లమ్స్ కానీ, లేదు ఫిట్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్లు వచ్చినా, లేదు కంటి చూపు వినికిడిలో తేడాలు వచ్చినా, లేదు షుగర్ లో తేడాలు వచ్చినా, హైపోగ్లైసిమియా, షుగర్ డౌన్ అయి పడిపోతుంటారు చాలా మంది, లేదు ఈ పోస్చరల్ హైపోటెన్షన్ అంటాం. అంటే పడుకున్న వాళ్ళు సడన్ గా లేచి కూర్చున్నా, లేచి నుంచున్నా కొంతమందికి తల తిరిగినట్టు అవుతుంటుంది. అంటే బ్రెయిన్ కి వెంటనే బ్లడ్ సప్లై అందక తగ్గిపోతూ ఉంటుంది, కాన్షియస్ తగ్గుతుంది అనమాట. అప్పుడు దాన్ని మనం పోస్చరల్ హైపోటెన్షన్ అంటాం. మనం అందుకే దానికి ఏం చేస్తాం అంటే పడుకుని కూర్చుని వెంటనే లేచి నడవకుండా కొంతసేపు కూర్చుని చూడమని చెప్తాం. అప్పుడు కనుక వాళ్ళకి తల తిరగడం గానీ, తలెసరడం ఇలాంటివి ఏమి లేవు అంటే కనుక అప్పుడు లేచి నడిచి వాళ్ళ పని వాళ్ళని చూసుకోమని చెప్తాం. దాంతో పాటు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మెయిన్. ఇప్పుడు మనకి నడిచేటప్పుడు లైటింగ్ గానీ ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే చీకట్లో మనం అనుకుని పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్లీ నైట్ టైం వాళ్ళు పడిపోకుండా బాత్రూమ్స్ కి కానీ దేనికైనా నడిచి వెళ్లేదానికి ఎడిక్వేట్ లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. అండ్ ఆల్సో ఫ్లోర్ మీద వాటర్ అవి లేకుండా స్లిప్ అవ్వకుండా చూసుకోవాలి. ఇంకొంతమందిలో పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అని చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి బోన్ నార్మల్ గా ఉండదు అనమాట. నార్మల్ వాళ్ళతో పోలిస్తే వీళ్ళ బోన్ కొంచెం వీక్ గా ఉంటుంది, లేదా సాఫ్ట్ గా ఉంటుంది. మరి కొంతమందిలో ఆ ఏజ్ లో ఓల్డ్ ఏజ్ లో క్యాన్సర్లు, కొన్ని రకాల క్యాన్సర్లు చూస్తూ ఉంటాం, బోన్ క్యాన్సర్స్. అప్పుడు ఆల్రెడీ ఆటోమేటిక్ గా బోన్ అనేది నార్మల్ బోన్ తో పోలిస్తే వీక్ అవుతుంది కాబట్టి అక్కడ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో మామూలు వాళ్ళకన్నా కూడా తక్కువ ఎనర్జీ ఇంజురీస్ తో కూడా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో అవుట్డోర్ ఎన్విరాన్మెంట్ కూడా మనం నడిచేటప్పుడు అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొంతమందికి రోడ్డు మీద వెళ్లేటప్పుడు గతుకుల్లో గానీ, స్పీడ్ బ్రేకర్ల దగ్గర గానీ, లేదు రోడ్డు కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు, లేదు ఈ ఫుట్ పాత్స్, పేవ్మెంట్స్ దగ్గర కూడా కాలు బెండికి, లేదు చూసుకోకుండా కాలేసి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓల్డ్ ఏజ్ లో కూడా. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ మేక్ ఇండియా పెయిన్ ఫ్రీ. థ్యాంక్ యూ.